ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో గండాంతర నక్షత్ర పాదాలు అనే ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ అనేది చూద్దాం. ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ లగ్నంతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా ఎవరికైతే గండాంతర నక్షత్ర పాదాల్లో ఏ గ్రహమైనా ఉంటుందో ఆ గ్రహం అనేది సరిగ్గా పనిచేయదు, ఎక్కువగా నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ అనేది మనకు చెప్తుంది. ఈ గండాంతర నక్షత్ర పాదాన్ని ఎలా గుర్తించాలో ఒకసారి చూద్దాం. మనకి బేసికల్గా అగ్నితత్వ, భూతత్వ, వాయుతత్వ, జలతత్వ రాశులు అనేవి ఉన్నాయి కదా. సో ఎక్కడైతే జలతత్వ రాశులు, అగ్నితత్వ రాశులు ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనకి గండాంతర నక్షత్ర పాదాలు అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీనం అనేది జలతత్వం అయితే మేషం అనేది అగ్నితత్వం అవుతుంది. అప్పుడు ఈ మీనరాశిలో ఉన్న చివరి నక్షత్రం అంటే రేవతి నక్షత్రం 4వ పాదం, అలాగే ఈ అశ్వినిలో మొదటి పాదం అనేది కరెక్ట్గా ఇంటర్సెక్షన్ అవుతుంది కదా ఈ రెండింటికి. అందువల్ల ఈ రేవతి 4వ పాదం, అశ్విని 1వ పాదాలు అనేవి గండాంతర నక్షత్ర పాదాలు చెప్తారు. అలాగే కర్కాటకంలో ఉన్న ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, సింహరాశిలో ఉన్న మకా నక్షత్రం 1వ పాదం, ఇక చివరిగా వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, అలాగే ధనుసు రాశిలో మూల నక్షత్రం 1వ పాదాలని గండాంతర నక్షత్ర పాదాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో మనం చూసినట్లయితే అశ్విని, మక, మూల అనేవి కేతు నక్షత్రాలు, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు అనేవి బుధుడికి సంబంధించిన నక్షత్రాలు. ఎవరి జాతక చక్రాల్లో అయినా ఈ పాదాల్లో నక్షత్రాలు కనుక ఉన్నట్లయితే అవి గండాంతర నక్షత్ర పాదాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనివల్ల అవి ఇచ్చే ఫలితాలని ఎక్కువ శాతం పూర్వజన్మ కర్మకు సంబంధించినవి ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు సడన్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ వచ్చే ఫలితాలను సడన్గా పాజిటివ్గా ఉండొచ్చు, లేకపోతే సడన్గా సివియర్గా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కూడా ఈ ప్లేస్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక్కో గ్రహం ఈ గండాంతర నక్షత్ర పాదాల్లో కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయాన్ని చూద్దాం. సో ఈ పాదాల్లో ఉండాలి అంటే ఈ నక్షత్రంలో ఏ పాదమైనా అవ్వచ్చు అనమాట. ఇప్పుడున్న గండాంతర నక్షత్ర పాదాల్లో ఏ పాదంలో అయినా మీ గ్రహం ఉన్నా ఫలితం అనేది ఒకే లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా రవి గ్రహం ఈ గండాంతర నక్షత్ర పాదాల్లో కనుక మీ జాతకాలు పడితే, అంటే ఈ 6 నక్షత్ర పాదాల్లో ఏ పాదంలో అయినా కనుక ఈ రవి గ్రహం కనుక ఉన్నట్లయితే మీకు ఎక్కువగా ఆ కెరీర్లో కానీ స్టేటస్లో కానీ సడన్ చేంజెస్ అనేవి ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అంటే సడన్గా మీరు ఉన్న స్థాయి నుంచి మంచిగా ప్రమోషన్ ఇచ్చి హై లెవెల్కి ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్కడో హై పొజిషన్ ఉన్న వాళ్ళు సడన్గా కింద పడిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇటువంటివి ఈ రవిగ్రహ దశల్లో మీకు కనిపిస్తాయి. అలా కాకుండా చంద్రుడు కనుక ఈ పాదాల్లో కనుక ఉన్నట్లయితే ఎక్కువగా మానసిక ఆందోళన పెరిగిపోతుంది. అనవసరమైన లేనిపోయిన విషయాలకి ఆలోచించి భయపడేదానికి అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగతంగా కాకుండా మానసిక సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. కుజగ్రహం కనుక ఉన్నట్లయితే అనవసరంగా లేనిపోయిన రిస్క్ చేసి మొండి ధైర్యంతో గుడ్డిగా ముందుకెళ్లేదానికి అవకాశాలు ఉంటాయి. అది వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది, కానీ వర్కౌట్ అవ్వకపోతే అనవసరంగా తీసుకున్న నిర్ణయం వల్ల బాగా నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా కోపం, ఆవేశం, చిరాకు ఇటువంటివి కూడా కలగజేస్తాడు. బుధగ్రహం కనుక ఉన్నట్లయితే కమ్యూనికేషన్ కారకత్వం వహిస్తాడు. కాబట్టి మాట్లాడే విధానంలో ధైర్యాన్ని కోల్పోవడం కానీ, లేకపోతే స్పీచ్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ రావడం, అలాగే ఆలోచించే విధానంలో కూడా బాగా కన్ఫ్యూజన్ అండ్ టెన్షన్స్ అనేవి క్రియేట్ అవ్వడం. గురుగ్రహం ఈ గండాంతర నక్షత్ర పాదాల్లో కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళు గొప్ప స్పిరిచువల్ టీచర్ అయ్యేదానికి కూడా అవకాశాలు అనేవి కలగజేస్తాడు. సడన్గా నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు కానీ, లేకపోతే సడన్గా గొప్పగా మనకు ఆత్మవిశ్వాసం పెరగడం కానీ ఇటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే కలత్ర కారకుడైన శుక్రుడు కనుక ఉన్నట్టయితే ఎక్కువగా రిలేషన్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ చేస్తాడు. ప్రధానంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులకు గురి చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు శనిగ్రహం గండాంతర నక్షత్ర పాదాల్లో కనుక ఉంటూ ఆయన ఒక దశలో కనుక వచ్చినట్లయితే విపరీతంగా వ్యక్తిగత మానసిక కష్టానికి ఆయన గురి చేస్తాడు. లేనిపోయిన సమస్యలు క్రియేట్ అవుతాయి. అనుకున్న పనులన్నీ ఎప్పుడూ వాయిదా పడుతూనే ఉంటాయి. ఏ పని సక్రమంగా అవ్వదు. దీనివల్ల పేషెన్స్ కోల్పోయినప్పటికీ ఒక డిసిప్లిన్ అనేది కూడా ఆయన ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక రాహు, కేతు గ్రహాల కన్నా ఈ గండాంతర నక్షత్ర పాదాల్లో కనుక ఉన్నట్లయితే వారి దశలైనా వచ్చినప్పుడు విపరీతంగా ఫలితాలనే ఇస్తారు. ఆ ఫలితాలనే పాజిటివ్గా ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్గా ఉండొచ్చు. ఆ వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పాలంటే దాని కారణంగా మన జీవితంలో మారిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు మనం గ్రహాలు అనేవి ఈ నక్షత్ర పాదాలు ఉంటే ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు మనం కంప్లీట్గా ఎప్పుడు పాజిటివ్గా పనిచేస్తాయి అనే విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు గ్రహం అనేది గండాంతర నక్షత్ర పాదంలో ఉంది, కానీ ఆయనకి ఆ ప్లేస్మెంట్ అనేది ఏదైనా స్వక్షేత్రం కానీ ఉచ్చరాశి కానీ అయినట్లయితే అప్పుడు ఆ గ్రహం అనేది ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తుంది.
అలాగే మీకు ఆ ప్లేస్మెంట్ అనేది ఏదైనా కేంద్ర కోణాల్లో ఉన్నా కూడా పర్వాలేదు. ఒకవేళ గండాంతర నక్షత్ర పాదాలు ఉన్న ఆ గ్రహదశ అనేది జరుగుతున్నా మిగిలిన దశ అనేది ఉంటుంది కదా, అంటే మహర్దశ అవ్వచ్చు, అంతర్దశ అవ్వచ్చు, అది కనుక పాజిటివ్గా సపోర్ట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు దీనివల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి కొంతవరకు బ్యాలెన్స్ అవుతాయి. ఈ విధంగా పాజిటివ్ ఫలితాలు చూడడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. నేను ఇక్కడ మీన లగ్నాన్ని తీసుకున్నాను. అలాగే దశమాధిపతి అయిన గురువుని ఇక్కడ దశమంలో మూల నక్షత్రం 1వ పాదాన్ని గండాంతర పాదంలో తీసుకున్నాను. ఇప్పుడు మరి గురుగ్రహం గండాంతర పాదంలో ఉన్నాడు కదా, ఆయన నెగిటివ్గా పనిచేయాలి అని కనుక అనుకున్నట్లయితే మనం ఆయన లగ్నానికి దశమంలో ఒక కేంద్ర స్థానంలో స్వక్షేత్రంలో బలంగా ఉంటూ పంచమహాపురుష యోగాలు ఒకటైన హంస మహాపురుష యోగాన్ని బలంగా ఫామ్ చేస్తున్నాడు కాబట్టి సో ఈ ప్లేస్మెంట్ అనేది పర్సన్స్ అనే వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ గురుగ్రహ దశలో వచ్చినప్పుడు వాళ్ళ కెరీర్లో మన సక్సెస్ వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడైతే గ్రహాలు స్వక్షేత్రంలో బలంగా ఉంటాయో ఈ పాదాలు ఉన్నప్పటికీ అది ఎటువంటి దోషం అనేది ఉండదు. దీనితో మీన లగ్నానికి ఇంకా శుభులైన కుజుడు కానీ లేకపోతే చంద్రగ్రహం కానీ వారి యొక్క దృష్టి అనేది గురువు మీద కనుక ఉన్నట్లయితే ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు ఇంకా పెరుగుతాయి. ఇప్పటివరకు మనం పాజిటివ్ ఫలితాలు చూసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గండాంతర నక్షత్ర పాదాల వల్ల కంప్లీట్గా నెగిటివ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయానికి మనం అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదో గ్రహం అనేది ఈ 6 నక్షత్ర పాదాల్లో ఉంది, అందులోనూ ఆ గ్రహానికి ఉన్న స్థానం అనేది నీచపడింది, లేకపోతే మీ లగ్నానికి ఎక్కువ పాపగ్రహాలతో ఆ గ్రహానికి ఇంకా ఎఫెక్షన్ అనేది వచ్చింది, ఎటువంటి శుభగ్రహ దృష్టి అనేది ఆ గ్రహం మీద లేదు అనుకున్నప్పుడు ఆ గ్రహం ఇచ్చే ఫలితాలనే ఇంకా చాలా వరస్ట్గా నెగిటివ్ ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా దుస్థానంలో ప్లేస్మెంట్ ఫామ్ అయినప్పటికీ అప్పుడు కూడా విపరీతంగా నెగిటివ్ ఫలితాలు ఈ గ్రహాలు కలగ చేస్తాయి. దుస్థానాలు అంటే తెలుసు కదా, 6, 8, 12 స్థానాలు. ఒక్కోసారి లగ్నాధిపతి బాగా బలహీనంగా ఉన్నా కూడా ఈ గండాంతర నక్షత్ర పాదాలు ఉండే గ్రహాలు ఇంకా ప్రబలంగా పనిచేస్తాయి. లగ్నాధిపతికి దీనికి సంబంధం ఏంటంటే లగ్నాధిపతి కనుక బలంగా కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడే కెపాసిటీ అనేది వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా గండాంతర నక్షత్ర పాదాల్లో గ్రహాలు ఉంటూ లగ్నాధిపతి కూడా నెగిటివ్గా బలహీనంగా కనుక ఉన్నట్లయితే ఆ వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఇంకా పెరుగుతాయి. వాటిని ఫేస్ చేసి ధైర్యం కానీ తెలివితేటలు కానీ ఏమీ ఉండవు. సో దానివల్ల ఇంకా వచ్చే సఫరింగ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా నెగిటివ్ ఫలితాలు చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేను ఇక్కడ సింహ లగ్నం తీసుకున్నాను. షష్ఠ సప్తమాధిపతి శనిగ్రహాన్ని భాగ్యస్థానంలో తీసుకున్నాను. భాగ్యస్థానం మంచిదే కానీ అది మేషరాశి అయింది. అందులోనైనా శనిగ్రహం అశ్విని 1వ పాదం అంటే గండాంతరంలో ఉన్నాడు. ఇక శనిగ్రహం నీచపడ్డాను బాగా నెగిటివ్ విషయం అనుకుంటే అందులోనూ గండాంతర పాదంలో పడ్డాడు కాబట్టి ఆయన ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఇంకా విపరీతంగా పెరిగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఏం చెప్తారంటే సప్తమాధిపతి భాగ్యస్థానం ఉంటే మ్యారేజ్ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది ఇవన్నీ చెప్తారు కదా, కానీ ఇక్కడ ఆయన నీచ స్థానంలో గండాంతర పాదంలో పడ్డాడు కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శనిగ్రహాల దశలు అనేవి ఏమాత్రం కలిసి రాకపోవచ్చు. దానితో లగ్నానికి ఇంకో ప్రధాన పాప అయిన రాహుగ్రహం ఇక్కడ 5వ స్థానంలో ఉంటూ ఆయన ఒక విశేష నామ దృష్టి శనిగ్రహాన్ని చూడడం జరుగుతుంది. దీనివల్ల శనిగ్రహానికి ఏమైందంటే నీచత్వం వచ్చింది, ఎఫ్లిక్షన్ కూడా వచ్చింది. అలాగే డిఫాల్ట్గా లగ్నానికి పాప కాబట్టి ఇంకా విపరీతంగా ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. శనిగ్రహ యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మానసికంగా విపరీతంగా కష్టాలు అనేవి పెరిగిపోతాయి. అలాగే మ్యారేజ్ అనేది డిఫాల్ట్గా బాగా లేట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు అనుకున్న పని కానీ లేకపోతే ఏదైనా విషయం కానీ సక్రమంగా అయితే అవ్వదు. ప్రతి ఫలితం అనేది ఆలస్యం అవుతూనే ఉంటుంది. 1, 2, 3 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఏ ఫలితాలు వీళ్ళకి రావు. ఈ విధంగా ఒక గ్రహం కంప్లీట్గా ఎఫెక్షన్తో అక్కడ పితృస్థానం ఉంది కాబట్టి ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ దశలో వస్తాయి కాబట్టి సో ఫాదర్ హెల్త్ పట్ల కూడా జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది గండాంతర నక్షత్ర పాదాల్లో గ్రహాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అనే విషయం గురించి. నేనైతే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏదైనా కొత్తగా డౌట్స్ అనేవి ఉంటే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయొచ్చు. నా సైడ్ నుంచి ఈ వీడియోకి సంబంధించిన విషయాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే గండాంతర పాదాల్లో గ్రహాలు కనుక ఉన్నట్లయితే అది ఎటువంటి పనిష్మెంట్ కానీ నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది అనేది మీనింగ్ అనేది కాదు. ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఆ గ్రహం అనేది పాజిటివ్గా పనిచేస్తుందా లేకపోతే నెగిటివ్ ఫలితాలు మనకు ఇస్తుందా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ప్రధానంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అందులో ఉన్న గ్రహ దశలైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఒక హై లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే అప్పటి వరకు ఉన్న జీవితం ఒక ఎత్తు అయితే అప్పుడు వచ్చే ఫలితాల జీవితం అనేది మారిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఈ కాన్సెప్ట్ని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చివరి వరకు చూడండి అనేది చెప్పడం జరిగింది. ఎక్కువగా ఇందులో ఉండే గ్రహాలు మనకి స్పిరిచువాలిటీ గురించి తెలియజేయడం, మోక్ష మార్గాన్ని చూపించే విధంగా కూడా బాగా పనిచేయడం జరుగుతుంది. సో
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.